అందరికీ నమస్కారం. నా పేరు ధరావ సురేష్ నాయక్, సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులను. రేపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రక్కన ఉన్నటువంటి ధర్నా చౌక్లో రైతు రుణమాఫీ దీక్షను సేవాలాల్ సేన ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాము. కావున భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి రైతులు ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళందరూ కూడా రేపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రక్కన ఉన్నటువంటి మా దీక్షకు, రైతు రుణమాఫీ దీక్షకు మద్దతు తెలపాలనేసి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కావున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు అన్నీ కూడా ప్రతి రైతుకు 2 లక్షల రూపాయలను రుణమాఫీ చేస్తామనేసి ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఎన్నికల్లో ఎప్పుడైతే గెలవడం జరిగిందో ఆ తర్వాత కొందరికే రుణమాఫీ జరగడం జరిగింది. ఆ రుణమాఫీ జరిగిన తర్వాత మిగతా 2 లక్షలు పైబడినట్టు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరికి కూడా రుణమాఫీ కాకుండా రైతులు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రైతు రుణమాఫీ చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రేపు నిర్వహించేటువంటి దీక్ష ఈ రైతుల కోసం కాబట్టి రైతులు ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతులందరూ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ మద్దతును తెలపాలనేసి మేము సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూరియా కొరతను రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అందించాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పోడు భూములకైతే రీసర్వే చేసి వాళ్ళకు పూర్తి స్థాయిలో పట్టాలు చేసి ఇవ్వాలనేసి మేము సేవాలాల్ సేనగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కౌలు రైతులకు ఇందిరమ్మ రైతు భరోసా కింద వాళ్లకు 15,000 రూపాయలు ఇస్తామనేసి ఎన్నికల్లో వాగ్దానం ఇవ్వడం జరిగింది. ఆ రూపంగానే మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారమే వాళ్ళకు కూడా రైతు భరోసా కింద వాళ్ళకు 15,000 రూపాయలు అందించాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క దీక్ష రైతు యొక్క సమస్యలపై కూర్చుంటున్నాం. కాబట్టి ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా రావాలనేసి మీ అందరికి కూడా పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జై సేవాలాల్ సేన, జై సేవాలాల్ సేన.